రాష్ట్ర హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు రానున్నారు. ఏపీ హైకోర్టులో పనిచేస్తూ వేరే కోర్టులకు వెళ్లిన జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ దొనాడి రమేష్ తిరిగి మాతృ హైకోర్టుకు రానున్నారు. అలాగే కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి శుభేందు సమంత బదిలీపై ఏపీ హైకోర్టుకు రానున్నారు. గుజరాత్, అలహాబాద్ హైకోర్టులకు బదిలీపై వెళ్లిన జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ దొనాడి రమేష్లు తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీపై రానున్నారు. మరోవైపు కోల్కతా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ శుభేందు సమంత ఏపీ హైకోర్టుకు రానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం సమావేశమై వివిధ హైకోర్టులకు చెందిన మొత్తం 14 మంది న్యాయమూర్తుల్ని బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేసింది. అందులో ఏపీ హైకోర్టుకు వస్తున్న న్యాయమూర్తులు ముగ్గురున్నారు. ఈ సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఏపీ హైకోర్టులో ఆమోదిత న్యాయమూర్తుల సంఖ్య మొత్తం 37. ప్రస్తుతం 30 మంది పనిచేస్తున్నారు. తాజాగా రానున్న ముగ్గురితో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరనుంది. రాష్ట్ర హైకోర్టుకు తిరిగి రానున్న న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ స్వస్థలం విజయనగరం జిల్లా పార్వతీపురం. సంప్రదాయ వ్యవసాయ కుటుంబం. చీకటి నరహరిరావు, విజయలక్ష్మి దంపతులకు 1964 మే 21న జన్మించారు. పార్వతీపురం ఆర్సీఎం పాఠశాలలో ఎలిమెంటరీ విద్య, విశాఖలోని సెయింట్ అలోసియస్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య, పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, విశాఖలోని ఎన్వీపీ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. తాత చీకటి పరశురాం నాయుడు రైతు పక్షపాతి. ఆయన న్యాయవాదిగా, రాజకీయ నాయకునిగా సేవలందించారు. 1980లో ఏపీలో మంత్రిగా పనిచేశారు. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ జిల్లా జడ్జి కేడర్లో 2002లో ఎంపికయ్యారు. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో న్యాయ సేవలు అందించారు. 2015 జూలై నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా సేవలందించారు. ఉమ్మడి హైకోర్టు విభజన సమయంలో ఆర్జీగా కీలక పాత్ర పోషించారు. 2019 జూన్ 12న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై న్యాయసేవలు అందించారు. గుజరాత్ హైకోర్టుకు బదిలీపై వెళ్లి 2023 నవంబర్ 2న అక్కడ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ హైకోర్టుకు తిరిగి రానున్న మరో న్యాయమూర్తి జస్టిస్ దొనాడి రమేష్. అన్నపూర్ణమ్మ, నారాయణ నాయుడు దంపతులకు చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గరలోని కమ్మపల్లి గ్రామంలో జస్టిస్ రమేష్ 1965 జూన్ 27న జన్మించారు. తండ్రి డివి నారాయణ నాయుడు పంచాయతీరాజ్ శాఖలో ఇంజనీర్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. నెల్లూరు వీఆర్ లా కళాశాలలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. ఏపీ బార్ కౌన్సిల్లో 1990లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. జస్టిస్ పిఎస్ నారాయణ న్యాయవాదిగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలో జూనియర్ న్యాయవాదిగా చేరి వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. ప్రభుత్వ న్యాయవాది జీపీగా నియమితులై 2000 డిసెంబర్ నుంచి 2004 వరకు సేవలందించారు. ఏపీ సర్వశిక్ష అభియాన్కు స్టాండింగ్ కౌన్సిల్గా నియమితులై 2013 వరకు పనిచేశారు. 2014లో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్జీపీగా నియమితులై 2019 మే వరకు పనిచేశారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2020 జనవరి 13న బాధ్యతలు స్వీకరించారు. అలహాబాద్ హైకోర్టుకు బదిలీపై వెళ్లి 2023 జూలై 24న బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టుకు రానున్న మరో న్యాయమూర్తి జస్టిస్ శుభేందు సమంత 1971 నవంబర్ 25న జన్మించారు. ఈయన పశ్చిమ బెంగాల్లోని హామిల్టన్లో పాఠశాల విద్య, తమ్లుక్, పరమానందపూర్లలో హైస్కూల్ విద్య, కోల్కతా యూనివర్సిటీ హజ్రా క్యాంపస్లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. తమ్లుక్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. న్యాయాధికారుల నియామక పరీక్ష రాసి ఎంపికయ్యారు. పశ్చిమ మిడ్నాపూర్లో అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేశారు. కోల్కతాలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జిగా పనిచేశారు. అండమాన్ నికోబార్లో జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేశారు. బీర్భూమ్, నదియా జిల్లాలకు జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేశారు. కోల్కతా సిటీ సెషన్స్ కోర్టు చీఫ్ జడ్జిగా పనిచేశారు. కోల్కతా హైకోర్టు అదనపు జడ్జిగా 2022 మే 18న నియమితులయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 28న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.